మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. మార్కాపురం జిల్లా రైతుల కళ నెరవేరబోతుంది. వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు లైన్ క్లియర్ అయింది. నల్లమల జలాశయానికి నీటిని విడుదల చేయనుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో నీటి విడుదలకు సంబంధించినటువంటి జీవోను విడుదల చేసింది ఏపీ సర్కార్. ఈ నెల 22న నీటి విడుదల ట్రయల్ రన్ కూడా నిర్వహించనున్నారు. ప్రధానంగా మార్కాపురం రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కళ ప్రధానంగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ కి సంబంధించి దాదాపు జిల్లాలు 3 అంటే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల పరిధిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టుగానే భావించాలి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఫ్లోరైడ్ అదేవిధంగా కరువు పీడితమైనటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అంటే పశ్చిమ ప్రకాశం జిల్లాకు సంబంధించి అంటే ప్రస్తుతం మార్కాపురం జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం, ఇక నెల్లూరు అదేవిధంగా కడప జిల్లాలకు సంబంధించినటువంటి తాగునీరు అదేవిధంగా సాగునీటి కొరతను తీర్చడానికి తలపెట్టినటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుగానే భావించాలి. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ దశాబ్దాలుగా నత్తనడకన సాగినటువంటి ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేయడం, ఇక నల్లమల సాగరానికి సంబంధించినటువంటి అంటే ప్రధానంగా నల్లమల అటవీ ప్రాంతం నుంచి నీటి విడుదలకు మార్గం కూడా సుగమం కావడంతో ప్రాంతీయ రైతాంగంలో ప్రజలు కూడా తీవ్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఈ ప్రాజెక్టు నుంచి కృష్ణా నదిపై ఉన్నటువంటి శ్రీశైలం జలాశయానికి బ్యాక్ వాటర్ ఆధారంగా రూపొందించినటువంటి ఒక భారీ ఎత్తిపోతల సాగునీటి పథకం. అయితే వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి శ్రీశైలం జలాశయంలో ఉన్నటువంటి కొల్లం వాగు నుంచి జలాలను 2 భారీ సొరంగాల ద్వారా నల్లమల అడవుల్లో నిర్మించినటువంటి నల్లమల సాగర్ జలాశయానికి తీసుకొని వస్తారు. దీని ద్వారా ప్రధానంగా ప్రకాశం, నెల్లూరు అదేవిధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి కరువు ప్రాంతాలకు తాగునీరు అందించడంతో పాటుగా సుమారు ఒక 4.47 లక్షల ఎకరాలకు ఆయకట్టును కూడా సాగునీరు అందించనున్నారు. ఈ ప్రాజెక్టులో అత్యంత చాలా కీలకమైనటువంటి అంశంగానే భావించాలి. అయితే దాదాపు ఒక 23 మండలాలకు సంబంధించి వందలాది గ్రామాలకి దీని ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే తాజాగా ప్రభుత్వం కీలక జీవో జారీ చేసింది. ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి సొరంగ మార్గం పనులు పూర్తి కావడంతో నల్లమల సాగరంలోకి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసింది. దీనిపైన ట్రయల్ రన్ కూడా నిర్వహించనున్నారు. అధికారిక నిర్ణయంలో భాగంగా ఈ నెల 22వ తేదీన నీటి విడుదలకు సంబంధించినటువంటి ట్రయల్ రన్ చేపట్టనున్నారు. దీని ద్వారా నల్లమల్ల సాగరానికి నీరు కూడా రాబోతుంది. కొల్లం వాగు సంబంధించినటువంటి హెడ్ వర్క్స్ నుంచి సొరంగాల ద్వారా నల్లమల్ల సాగర్కి దాదాపు కృష్ణా జలాలు కూడా చేరుకోబోతున్నాయి. రైతుల్లో మాత్రం ఒక రకమైనటువంటి ఆనందం వ్యక్తమవుతుంది. దశాబ్దాల పాటు తాము కన్నటువంటి కళ తమ కళ్ళ ముందే నెరవేరుతుందంటే మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి ఈ ప్రాంతాల్లో రైతులు మాత్రం కొంతవరకు పండుగ వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్ చెప్పండి, వెలిగొండ ప్రాజెక్ట్ దశాబ్దాలుగా పెండింగ్ లో నత్తనడకన సాగినటువంటి ప్రాజెక్ట్. సో తాజాగా అయితే ప్రభుత్వం జీవో పైన ఎలా చూడొచ్చు అంటే రీసెంట్ అప్డేట్స్ ఏంటి? వెలిగొండ ప్రాజెక్ట్ అనేది పశ్చిమ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల కళ. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా అంటే కరువు కోరల్లో ఉన్నటువంటి ప్రాంతానికి ముఖ్యంగా కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లాకు వర్షాధారం మినహా మరే ఇతర మార్గం నుంచి కూడా జిల్లాకు నీళ్లు వచ్చేటువంటి అవకాశం అనేది లేదు. అయితే ఇక్కడ భూగర్భ జలాలు కూడా తాగటానికి పనికిరానటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే ముఖ్యంగా కనిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ రక్కసి ఇప్పటికే ఎన్నో వేల కుటుంబాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతో మంది బాధపడినటువంటి పరిస్థితి ఉంది. మన నల్గొండ జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ప్రకాశం జిల్లాలో కూడా దాదాపు అటువంటి పరిస్థితులే ఉంటాయి. ఇక వీటన్నిటికీ ఏకైక పరిష్కారం ఏదైనా ఉంది అని అంటే అది వెలిగొండ ప్రాజెక్టు మాత్రమే. అందుకనే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది ఏంటంటూ కూడా అక్కడ ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక తాజాగా మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం దశాబ్దాలుగా అక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి కళకు ఎట్టకేలకు మొత్తం అంటే కళ నెరవేరేటువంటి సమయం దగ్గరలోనే ఉందనేటువంటి మాట ఏపీ ప్రభుత్వం చెప్తోంది. మొత్తం వెలిగొండ ప్రాజెక్టును అతి త్వరలోనే పూర్తి చేసి ప్రాంతానికి నీరు అందిస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా అనేక సార్లు ప్రాజెక్ట్ పనులను పరిశీలించడం అలాగే వీలైనంత త్వరగా ప్రాంతానికి నీరు అందేలా చేస్తామని చెప్పడం కూడా మనం చూసాం. ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు కూడా అక్కడికి వెళ్లి పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం పైనుంచి వస్తున్నటువంటి వరదలతో శ్రీశైలం మొత్తం కూడా నిండినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టానికి ఇంకొక 3-4 టీఎంసీలు నిండితే ఆ పూర్తి స్థాయిలో 3-4 అడుగులు నిండితే నిండిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నెలాఖరికే అంటే ప్రభుత్వం అన్ని అనుకున్నట్టు జరిగితే వెలిగొండలో కృష్ణమ్మ పర్వళ్ళ దొక్కడం ఈ నెలాఖరులోనే మనం చూడొచ్చు అనేటువంటిది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఇక మొత్తం కూడా అంటే వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించి నల్లమల సాగర్ కు జలాలు అందించాలనేటువంటిది ప్రభుత్వ లక్ష్యంగా కనపడుతోంది. తదారవీడు, మార్కాపురం, అర్ధవీడు మండలాల పరిధిలో విస్తరించినటువంటి కొండలను ఆసరాగా చేసుకుని వెలిగొండ ప్రాజెక్టు రిజర్వాయర్ నిర్మించడం జరిగింది. దీనికి నల్లమల సాగర్ గా నామకరణం చేశారు. సుంకేసుల, గుట్టిపడియ, కాకర్ల గ్రామాల్లో మొత్తం కూడా ఆనకట్టలను ఏర్పాటు చేయడం జరిగింది.
అంటే వెంకట్ దాదాపు అంటే ప్రాజెక్టు వల్ల భూమి కోల్పోయినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో బాధితులు వారికి R&Rకి సంబంధించిన లేదా పరిహారానికి సంబంధించి ఇంకా పెండింగ్లు ఏమైనా ఉన్నాయా లేదా మొత్తం అది క్లియర్ అయినట్లుగానే భావించాలి? ప్రస్తుతానికి ఆ ప్రక్రియ కొనసాగుతోంది. ఆ ప్రక్రియని ఎటువంటి విమర్శలు లేకుండా ఎటువంటి వివాదాలు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో అంటే నీళ్లు ఒకటే ఇవ్వటం కాదు, అక్కడ మామూలుగా ఆవాసం కోల్పోయినటువంటి వాళ్లకు, బతుకు తెరువు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందనే మాట అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. సో ఎప్పటి వరకు అంటే రేపు ట్రయల్ రన్ తర్వాత ఎప్పటి వరకు ప్రారంభించేటువంటి అవకాశాలు ఉండొచ్చు? ఈ నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యాన్ని పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తం కొల్లం వాగు నుంచి వచ్చేటువంటి జలాలు అంటే 18.8 కిలోమీటర్ల దూరంతో మొత్తం కూడా సమాంతరంగా సొరంగాలు తవ్వారు. కాబట్టి సొరంగాలు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి నల్లమల సాగర్ వరకు 21 22 కిలోమీటర్ల మేర ఫీడర్ కాలువను కూడా నిర్మించడం జరిగింది. అలాగే రెండవ సొరంగం మిగిలిన పైప్ లైనింగ్ పనులు కూడా పూర్తి కావాల్సి ఉంది. ఈ నెల 17వ తారీఖులోపు ఆ పనులు పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అది జరిగితే మాత్రం ఈ నెలాఖరులోగా జలాలు అందుబాటులో వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. 9 దశాబ్దాల కళ కళ్ళ ముందు నెరవేరుతుండటంతో మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి ఈ ప్రాంతాలు అంటే ప్రధానంగా పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఒక పండుగమైనటువంటి వాతావరణాన్ని జరుపుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. రైతులకు అదేవిధంగా ఆ ప్రాంతానికి కలిగేటువంటి కీలకమైనటువంటి ప్రయోజనాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో దాదాపు ఒక దశాబ్దాలుగా ప్రజలను పీడిస్తున్నటువంటి ఫ్లోరైడ్ సమస్య నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య మనం చూసాం. సో అలాంటిదే పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో కూడా కనబడుతూ ఉండేది. ఇక వెలిగొండ ప్రాజెక్టుకు మంచినీరు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారంగా చూపుతున్నాయి. ఇక వర్షాభావ పరిస్థితుల వల్ల ఏటా ఎండిపోయేటువంటి పంటలు చాలానే ఉన్నాయి. ఆ భూముల మొత్తానికి కూడా ఒక స్థిరమైనటువంటి సాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్ట్ కీలకంగా పనిచేయబోతున్నాయి. ఇక నల్లమల్ల సాగరంలో నీటి నిల్వ పెరగడం వల్ల ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూగర్భ జలమట్టం కూడా గణనీయంగా పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో ఇప్పటికే ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నటువంటి రైతు కూలీలు స్వగ్రామంలోనే వ్యవసాయ పనులు చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ చాలా కీలకంగా పనిచేస్తుంది. మొత్తం మీద వెలిగొండ ప్రాజెక్టు నీటి విడుదలకు లైన్ క్లియర్ కావడం అనేది పశ్చిమ ప్రకాశం జిల్లా చరిత్రలోనే ఒక మైలురాయిగా భావించాలి. ఈ నెల 22న జరగనున్నటువంటి ట్రయల్ రన్ విజయవంతమై ఇక పశ్చిమ ప్రాంతం సుభిక్షంగా మారి రైతులందరూ కూడా ముఖాల్లో శాశ్వత ఆనందం ఉండాలని అందరూ కోరుకుంటున్నారు, ఆశిస్తున్నారు.